ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతి దినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకుందాం. 62వ కీర్తన 11వ వచనం మనం చూసినట్లయితే భక్తుడైన దావీదు దేవుని స్వరము కొరకు తెలియజేస్తున్న మాట ఇది. దావీదు దేవుని స్వరమును బాల్యం నుంచి చాలా క్లియర్గా ఆ యొక్క స్వరాన్ని గ్రహించుకోగలిగాడు. కనుకనే దేవుడు చెప్పిన మాటను, ఒక మాట దేవుడు మాట్లాడితే ఆ మాట దావీదుకట 2 times వినబడిందంట. ఆ మాట అంతగా దేవుని యొక్క మాటను ఐడెంటిఫికేషన్ చేసుకునేవాడు దావీదు. మనకు కొన్ని స్వరాలు వినిపిస్తూ ఉంటాయి. అది దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన సేవకుల నోట వినిపిస్తూ ఉంటాయి. కానీ ఆ స్వరాన్ని కూడా మనం గ్రహించుకోలేని పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాం. ఉదాహరణకు మనం టెన్షన్లో కానీ, ఎవరైనా కంగారులో కానీ, లేదా ఏదైనా మనం అలసటగా ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, మనం పరధ్యానంలో వింటాం. వాళ్ళు మాట్లాడతారు, మాట వినబడుతుంది కానీ ఆ మాట మనం గ్రహించుకోం. వారిని చూస్తాం కానీ ఆ మాటను మనం గ్రహించుకోం. వారు వెళ్ళిపోయిన తర్వాత ఏంటి మాట్లాడారు, వాళ్ళు ఏంటంటున్నారు అని ప్రక్కన వాళ్ళని అడుగుతుంటాం. అట్లనే దేవుని స్వరము ఆయన వాక్యం ద్వారా సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు మనం ఏవేవో మన యొక్క మైండ్లో పెట్టేసుకుని ఆ మైండ్లో ఉంటున్న ఆలోచనలు మనం బయటకు తీసుకుంటాం తప్ప దేవుని యొక్క వాక్యాన్ని తీసుకోలేము. అలాగే మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్గా ఉన్నట్టుగా ఉంటాం. కానీ దావీదు దేవుని యొక్క మాటను చాలా క్లియర్గా వినగలిగేవాడు. 62వ కీర్తన 11వ వచనం అని చెప్పినట్లుగా బలము తనదని దేవుడు ఒక మారు సెలవేవుగా 2 మార్లు ఆ యొక్క మాట దావీదుకి వినబడిందంట. బలము నాదయ్యా, నీకెందుకు భయం అని దేవుడు మాట్లాడితే, బలము దేవుడిదని అన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి అని ఇంకా దావీదు ఇంకా ఎంతో స్ట్రెంథన్ అయ్యాడట. నా దేవుడు నా పక్షముగా ఉండడానికి సెలవిచ్చాడు. నా దేవుడు, నేను ఎందుకు భయపడాలి? దేవుడు మనకు ఒకసారి చెప్తుంటాడు, నేను ఉన్నాను కదా నీకెందుకు అని. కానీ ఆ మాటను మనం గ్రహించుకోం, అలా డల్గా అయిపోతుంటుంటాం. కానీ దావీదు అట్లా కాదు. నేనున్నాను కదా, బలము నాది, నువ్వెందుకు ఇంకా కంగారు పడతావు? అలాగే ఆ బలాన్ని చూసుకుని దావీదు గొలియాతుని చంపగలిగాడు. అలాగే దేవుని యొక్క బలాన్ని చూసుకొని సింహాన్ని చంపగలిగాడు. అదంతా దావీదు వల్ల అవుతుందంటే దావీదు వల్ల ఏమీ కాదు. దేవుడు దావీదు పక్షముగా ఉండబట్టి ఆ కార్యాలు దేవుడు దావీదుతో చేయించగలిగాడు. దావీదు దేవునితో అంతగా నిత్యము ఎక్కువగా దేవునితో గడిపేవాడు. కనుకనే దేవుని యొక్క మాటను అంత క్లియర్గా క్యాచ్ చేయగలిగాడు. దేవుడైన యేసయ్యను ఎవరైతే హృదయంలో పరిపూర్ణంగా నింపుకుంటారో వారితో దేవుడు మాట్లాడతారు. ఆ మాట్లాడే మాటలు వారు కూడా గ్రహించుకోగలుగుతారు. హృదయంతో నింపబడాలి. ఉదాహరణకు ఎలీ గారిని తీసుకున్నాం అనుకోండి. దైవ సేవకుడు, యాజకుడైనటువంటి ఎలీ గారు ఇంట్లో 3 పురుషులు ఉన్నారు. ఎలీ గారితో కలిపి 4. కానీ దేవుని యొక్క స్వరము మాట్లాడుతున్నప్పుడు ఆ స్వరాన్ని వారు 3 గ్రహించుకోలేకపోయారు. బాలుడైన సమూయేలు మాత్రమే దేవుని యొక్క స్వరాన్ని గ్రహించుకుని అలా 4 times దేవుడు మరి సమూయేలు గారితో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. మరి యాజకుడు దేవునితో గడిపినవాడు, మరి ఎలీ గారు ఆ యొక్క స్వరాన్ని ఎందుకు గ్రహించుకోలేకపోయారంటే కారణం ఒకటే. ఏంటి అంటే, ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ కూడా దేవునికి అంగీకారం కాని వారిగా ఉంటే ఎవరినైనా సరే పక్కన పెడతాడు. అదే జరిగింది ఈ యొక్క ఎలీ గారి యొక్క జీవితంలో. తన 2 కుమారులను గద్దించలేకపోయాడు. అందుకనే దేవుని యొక్క ఆత్మను ఆయన పొందుకోలేకపోయాడు. అందుకనే దేవుడు ఆ కుటుంబాన్ని విడిచిపెట్టాడు. ఎలీ ఫ్యామిలీని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తాం. ఏ స్వార్థం లేని వాడు బాలుడైనటువంటి సమూయేలు 4 సార్లు దేవుని యొక్క స్వరాన్ని వినగలిగాడంటే దేవుని హృదయంలో నింపుకున్నాడు పరిపూర్ణంగా. మనల్ని కూడా దేవుడు ఒక్కొక్కసారి పిలుస్తాడు. ఆయన పిలుపునకు మనం
గ్రహించుకునే స్థితిలో ఈరోజు ఉన్నామా? అనేకమైన సార్లు ఆయన సేవకుల ద్వారా వాక్యముల్లో మనతో మాట్లాడుతుంటారు. ఆ వాక్యాలను మనం గ్రహించుకునే స్థితిలో మనం ఈరోజు ఉన్నామా? ఆ యొక్క స్థితిని మనం దేవుని యొక్క స్వరాన్ని మనం కనిపెట్టగలము అంటే మనం మొదటిగా దేవునికి భయపడాలి. ఆయన యందు విధేయత కలిగిన వారు దేవుని యొక్క స్వరాన్ని వాళ్ళు గ్రహించుకోగలుగుతారు. సుస్పష్టంగా దేవుని యొక్క స్వరము వారికి వినబడుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, అట్లా ఈరోజు మనం ఉన్నామా? దేవునికి భయపడుతున్నామా? దేవుని యందు విధేయత కలిగి ఉన్నామా? దేవునికి ఇవ్వాల్సిన ప్రయారిటీ మనం ఇస్తున్నామా? ఖచ్చితంగా ఈరోజు నువ్వు ఇవ్వు. ఖచ్చితంగా దేవుని స్వరము నీతో చాలా క్లియర్గా ఆయన మాటను మనకు వినిపింపజేస్తాడు, మనల్ని సరిచేస్తాడు. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 5వ వచనంలో, దేవుని మాటలన్నీ పుటము వేయబడినవే, ఆయనను ఆశ్రయించే వారికి ఆయనే కేడము. ఆయన మాటలన్నీ కూడా చాలా శ్రేష్టమైనవి. ఆయన మాటలను ఎవరైతే విని ఆయన వైపుకు తిరుగుతారో ఆయన వారికి కేడము. సమస్తము ఆయనే. ఎవరైతే యేసు వైపునకు చూస్తారో వారందరినీ దేవుడు రక్షిస్తాడు. అనేకమైన ప్రాబ్లమ్స్ నుంచి ఆయన తప్పించగలడు. ఆయన సమర్థుడు అన్ని విషయాల నుండి కూడా. ఆయన తప్ప మనకు ఎప్పుడు ఏది ఎక్కువ కాకూడదు. ఆయనే సమస్తము. ఆయనే మనల్ని నడిపిస్తాడు. ఆయనే మనకి మొదటి ప్రయారిటీ అయి ఉండాలి. అప్పుడు ఆయన స్వరమును మనం వినగలము, ఆయన స్వరమును మనం గ్రహించుకోగలము. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. ఆయన స్వరము కొరకు, ఆయన స్వరము వినాలనే తపనతో ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా. నీ స్వరము ద్వారా, నీ సేవకుల ద్వారా, నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడు ప్రభువా. కళల ద్వారా మాట్లాడు ప్రభువా, దర్శనాల ద్వారా మాట్లాడు ప్రభువా అని ప్రభువుని అడగండి. ఖచ్చితంగా దేవుడు ఆయన మాట్లాడే దేవుడు, మన దేవుడు. కనుక మనం ఎప్పుడు దేవునితో మనం ఎప్పుడైతే దేవునితో మనం ఎప్పుడైతే ఆయనను మనం కలిగి ఉంటామో ఆయన మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. మన ప్రతి చర్యను, ప్రతి క్రియను చూస్తాడు. మనకు కావాల్సిన సమస్తమునైనా సమకూరుస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన అందరి లైఫ్లో దీవించి ఆశీర్వదించి ఫలింప చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.